ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు ఈ డోరీని, సన్నటి డోరీని ఎలా కుట్టుకోవాలో నేర్పిస్తాను. అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాను. చూస్తూ ఉండండి. అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు డోరీని సన్నగా ఎంత సన్నగా అంటే అంత సన్నగా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. అందుకోసమని నేను క్లాత్ తీసుకున్నానండి. ఇది క్లాత్ అంచు ఉంటుంది కదా, ఇది క్లాత్ అంచు అండి. ఇది దీనికి ఆపోజిట్ వైపు. ఇది కూడా స్ట్రైట్గా ఉంటుంది, ఇది కూడా స్ట్రైట్గా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఇలా అడ్డంగా తీసుకోవాలి. దీనికి ట్రయాంగిల్లో వస్తుంది చూడండి. మీకు నేను స్కేల్తో పెట్టి గీసి చూపిస్తాను. క్రాస్ పట్టి తీసుకోవాలండి. క్రాస్ పట్టి తీసుకున్నట్లయితే డోరీ అనేది సన్నగాను మరియు పొడుగ్గా, మనకి ఎంతగా పొడుగ్గా కావాలనుకుంటే అంత పొడుగ్గా వస్తుంది. సో నేను దీనికి స్కేల్ మందం క్లాత్ తీసుకుంటున్నాను, ఎందుకంటే చాలా సన్నగా కుట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి స్కేల్ మందం తీసుకుంటున్నాను. కనిపిస్తుందా మీకు? చూడండి, ఇలా మార్క్ చేసుకున్నాను. నేను క్రాస్గా మార్క్ చేసుకున్నాను ట్రయాంగిల్. అలాగే ఇంకొక లైన్ కూడా చేసుకుంటాను. సో ఇప్పుడు నాకు 3 పీసెస్ వస్తాయి. నేను కట్ చేసి చూపిస్తాను. అది చూసారు కదా, దీన్ని ఇలా లాగినప్పుడు ఇలా సాగుతూ ఉంటుంది. కనిపిస్తుంది కదా, ఇలా సాగుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఈ కార్నర్ ఉంటుంది కదా, ఈ కార్నర్ని ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోండి. సో ఇలా స్టిచ్ వేసుకుంటే ఇలా వస్తుందండి. క్రాస్గా వేసుకున్నాం కాబట్టి ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇది బయట వైపుకి వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని, కనిపిస్తుంది? ఎస్, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఒక్క పాదం, మిషన్ పాదం ఉంటుంది కదా, ఒక్క పాదం వెడల్పులో మనం స్టిచ్ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు చూసారు కదా, ఇంత చిన్నగా స్టిచ్ చేసుకున్నానండి. కనిపిస్తుందా మీకు? కనిపించాలని నేను వేరే కలర్ దారంతో కుట్టాను. సో మనకి ఎంత మనం వెడల్పులో కావాలనుకుంటామో అంత సన్నగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని ఇటువైపున ఎక్కువ ఏదైనా క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి. నేను కొంచెం ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకున్నాను. సో ఇలా కనిపిస్తుంది ఇది. ఇప్పుడు దీనికి నేను పెద్దది సూట్ తీసుకున్నానండి. దీనికి మొత్తం 4 వరుసల దారాన్ని ఎక్కించాను. 4 వరుసలు ఇంటూ 2 8 వరుసలు అయింది. ఇప్పుడు ఇది ఉంటుంది కదా, మనం కుట్టుకున్నది 2 లేయర్లు ఉంటుంది కదా, క్లోజ్ ఉన్న వైపు ఒక లేయర్ని పట్టుకొని ఇలా సూది పెట్టి కుచ్చి, ఇక్కడ దారానికి ముడి వేస్తాం కదా, 4 పొరల మధ్యలో నుంచి దీన్ని ఇలా తీసి ఇలా వేయాలి. ఇలా వేయటం వల్ల ఇక్కడ నాట్ పడిపోతుంది, ముడి పడిపోతుంది. ఇప్పుడు ఈ ముడి పడ్డ తర్వాత ఈ హోల్ ఉంటుంది కదా, ఈ క్లాత్ మధ్యలో హోల్ ఉంటుంది కదా, దీంట్లోకి సూదిని వెనక వైపు నుంచి పెట్టాలి. దారంతో సహా పెట్టి
క్లాత్ని ఇలా చేసుకుంటూ వచ్చేస్తే ఇటు చివరి నుంచి తీసేయాలి. దాన్ని అంతా లోపలికి అనేసాం కదా. ఇప్పుడు ఇటు చివరి వైపు దారం ఎక్కడైతే ముడేసామో అటువైపు కొద్దిగా క్లాత్ని ఇలా లోపలికి అనుకుంటూ దాని లోపలికి వెళ్ళిపోయింది చూసారా, అలా చేసుకుంటూ ఇటువైపు నుంచి ఈ ఎడం చేతి ఈ దారాన్ని లాగుతూ ఉండాలి. ఇలా లాగుతూ ఉన్నట్లయితే మనకి నాడ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కనిపిస్తుందా మీకు? ఎస్. ఇలా చిన్నగా అంతా ఇలా ఈ కుచ్చునంతా ఇలా చేసుకుంటూ స్లోగా దీన్ని తీసుకోవాలి అండి. చూడండి, దారం ముడి వేసాం కదా, ఇది ఇటువైపు, ఇది మిగతాది ఇది ఇలా వస్తుంది. పైపింగ్ అనేది మనకి ఎంత సన్నగా అంటే అంత సన్నగా చేసుకోవచ్చు అండి. మీకు కనిపిస్తుంది కదా. మెయిన్ మనకి ఇందులో ఏంటంటే మనం క్రాస్ కట్లో కట్ చేసుకోవాలి. క్లాత్ని క్రాస్గా కట్ చేయటం వల్ల అది బాగా సన్నగా వస్తుంది, పొడుగ్గా కూడా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మనం ఈజీగా డోరీని ఇంట్లోనే చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు అండి. ఏ క్లాత్తో అయినా సరే చాలా బాగా కుట్టుకోవచ్చు. నేనైతే లైనింగ్ క్లాత్తో కుట్టి చూపించాను. నాకు ఇప్పుడు అంత అవసరం లేదు డోరీ కుట్టుకోవటం, అందుకని మీకోసమని ఇలా చూపించానండి. సో సూది చూస్తున్నారు కదా, ఈ సూది అనేది పెద్ద సూది అండి. ఫ్లవర్స్ కుచ్చడానికి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అదనమాట. 4 layers into 2, 8 layers. ఇక్కడ నాట్ వేసాను అంతే. ఇంకా థ్యాంక్ యూ.